నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి ఒక కీలకమైనటువంటి అంశం అనుకోవచ్చు. ఇది జిల్లాల ఏతుబద్ధీకరణకు కమిషన్ సుప్రీంకోర్టు లేదా హైకోర్టు రిటైర్డ్ జడ్జితో ఏర్పాటు పునర్వ్యవస్థీకరణ డిమాండ్లపై అధ్యయనం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి అభిప్రాయాలు సేకరిస్తుంది. 6 నెలల్లో నివేదిక తీసుకొని ఏతుబద్ధీకరణ చేస్తాం, జిల్లాలు మండలాలను పెంచం తగ్గించం, పేర్లను కూడా మార్చం. టీజీఓ డైరీ ఆవిష్కరణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. సో ముఖ్యంగా దీంట్లో ఏమని చెప్పిండు? జిల్లాలు మండలాలను పెంచం తగ్గించం, పేర్లను కూడా మార్చం. మరి ఎందుకు మరి అంతా ఇదంతా ఏమున్నది? దీని వెనకాల భారీ కుట్ర అసలైనటువంటిదే ఇక్కడ ఉన్నది. పేర్లను మార్చం అని చెప్పేసి అలాగే కమిషన్ ఏర్పాటు చేయడం అంటేనే ఏదో జరగబోతుంది అనేది ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. మరి చాలామంది ఇప్పుడు వరంగల్ జిల్లాలో హనుమకొండ జిల్లా చేసిండు, వరంగల్ ఉమ్మడి వరంగల్లో ఇప్పుడు 5 జిల్లాలు చేసిండు. ఏది మైబాదు, అలాగే వరంగల్లు, హనుమకొండ, జనగామ, ఇంకోటి ఏదో చేసిండే 4-5 జిల్లాలు చేసిండు. సో మొత్తానికి ఈ హనుమకొండ జిల్లా ఏదైతే ఉందో ఈ హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలపాలని పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వస్తున్నాయి అన్నటువంటి విషయాన్ని కూడా తను చెప్పడం జరుగుతూ ఉంది. సో అయితే ఇట్లా ఆయన యొక్క స్వలాభం కోసం ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చేసిండు, రాజకీయ ప్రయోజనం కోసం. వీటిలో ఉన్నటువంటి జనాభాని పంచాలు తప్పించి జనాభాని ఒక మండలంలో ఉన్నటువంటి జనాభా ఎంత ఉందో ఒక మండలంలో సరే 5-10% అటు ఇటు అయినా కానీ పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. కానీ ఒక మండలంలో 10,000 మంది ఉంటే ఇంకొక మండలంలో 1,00,000 మంది ఉన్నారు. ఇది సరైనటువంటి విధానం కాదు అనేది ఆయన చెప్పదలుచుకున్నాడు. దాని తర్వాత చలానా వేయగానే వసూలు, వాహనదారుడి బ్యాంకు ఖాతా నుంచి డబ్బు కట్. ఇది కూడా చదివి వినిపించేటువంటి ప్రయత్నం చేద్దాం. చలానా వేయగానే వసూలు. ఇప్పుడు ప్రభుత్వం రెండింటి మీద నడుస్తూ ఉన్నది. ఒకటేమో తాగినటువంటి సీసాల మీద, ఇంకోటేమో తాగినటువంటి వ్యక్తుల నోట్ల పైపులు పెట్టి ఫైన్ల మీద నడుస్తూ ఉన్నది. ఈ రెండింటిపైనే నడుస్తూ ఉన్నది. కాబట్టి ఎట్లాగూ సర్కారుకు ఆదాయం ఎట్లాగే వస్తూ ఉన్నది. మొన్నటి దసరా వరకు ఫుల్ ఆదాయం ఖజానా అంతా నిండింది సర్కార్కి. ఏది మందు అమ్ముడు మీద. ఇప్పుడు ఏమున్నది? ఇప్పుడు వీళ్ళను ఎవరైతే చలాన్లు వాహనదారులు ఉంటారో వాహనదారుల చలాన్లు, ఇప్పుడు పోలీసుల యొక్క జీతాలంతా కూడా ఈ చలాన్ల మీదనే వెళ్ళిపోతూ ఉన్నది. ఇంకా మిగులుతూ ఉన్నది, వాళ్ళ జీతాలంతా కూడా ఇంకా మిగులుతూ ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వానికి. ఎందుకంటే మీరు చూడండి, ఎక్కడ చూసినప్పటికీ కూడా మరి ఈ చలాన్లు వేస్తూ ఉన్నావు, ఓకే బాగానే ఉంది, చలాన్లు వేయొచ్చు. రాంగ్ రూట్లో పోవడం తప్పే, మైనర్ పిల్లలు బండ్లు దోలుడు తప్పే, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా రాంగ్ రూట్లో పోవడం చాలా తప్పే. కానీ అంతకంటే ముందు మన యొక్క రోడ్లు ఏ విధంగా ఉన్నాయో దాన్ని కూడా, రోడ్లు ఒకవేళ బాగలేకపోతే మీ మీద ఏ రకమైనటువంటి ఫైన్లు వేయాలి? నడి రోడ్డు మీద కూడా హైవేల మీద పెద్ద పెద్ద బొందలు ఉంటాయి. ఇక హైదరాబాద్ నగరంలోనైతే ఇక మనకి ఇక్కడ చూసుకోవచ్చు, ఉప్పల్ నుంచి అక్కడికి మనం అటు ఏది గట్కేశ్వర్ వెళ్ళేటువంటి ఆ రోడ్ ఏదైతే ఉందో ఆ బోడుప్పల్ ఆ రూట్లో అది ఏళ్ళకేళ్ళు అట్లా పడావు పడి ఉంది. మరి ఆ రోడ్డును అట్లా పెట్టినందుకు మీ మీద ఏ రకమైనటువంటి ఫైన్లు వేయాలి? రోడ్లు చక్కగా ఉండవు, ట్రాఫిక్ వ్యవస్థ చక్కగా ఉండదు, నియంత్రించేటువంటి వ్యవస్థ చక్కగా ఉండదు. మరి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర లైట్లు కూడా సరిగ్గా ఉండవు. మరి అటువంటి వాటికి మరి మీ మీద కూడా వేయాల్సినటువంటి ఫైన్లు చాలా ఉన్నాయి కదా. వీటిని వేయడం తప్పేం లేదు. కానీ అంతకంటే ముందు మీ దగ్గర ఉన్నటువంటి తప్పేందో మీరు కూడా ఒకసారి సవరించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. సో ఒకసారి చూద్దాం జిల్లాల హేతుబద్ధీకరణ పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమని మాట్లాడిందనేది. గత పాలకులు రాష్ట్రంలోని జిల్లాలు మండలాలను ఇష్టం వచ్చినట్లు విభజించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. వాటిని హేతుబద్ధీకరించాల్సిందిగా ప్రజల నుంచి విజ్ఞప్తులు డిమాండ్లు ఉన్నాయని తెలిపారు. ఎవరు పెద్ద డిమాండ్ చేయలేదు. రేవంత్ రెడ్డి గారు ఈ జిల్లాల పేర్లు మారువుల్లి, జిల్లాలను కుదించుర్రి, మండలాల్లో ఉన్నటువంటి జనాభాను ఎక్కువ తక్కువ ఉన్నదని నీకు పెద్దగా విజ్ఞప్తులు ఏమొచ్చినాయి లేవు. కానీ నీకు వచ్చినటువంటి విజ్ఞప్తులు, ఇక విద్య ఈ విధంగా ఉన్నది, ఇక నిరుద్యోగులు ఈ విధంగా బాధపడుతూ ఉన్నారు, ఉద్యోగాలు ఏమని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్లో సరైనటువంటి సౌకర్యాలు లేక చచ్చిపోతూ ఉన్నారు, లేకపోతే మా జీతాలు సరిగ్గా టైంకి రావట్లేదు, అవుట్సోర్సింగ్ కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. ఇక ఇటువంటి డిమాండ్లతో వేలాదిగా దరఖాస్తులు వస్తూ ఉన్నాయి. మీకు పర్సనల్గా ఆడ ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మంత్రులకి, మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి, కలెక్టర్ ఆఫీసులో ఉన్నటువంటి మీరు పెట్టినటువంటి ఏవైతే కౌంటర్స్ ఉంటాయో, ప్రజావాణిలు ఉంటాయో వాటికి వేలాదిగా దరఖాస్తులు వస్తున్నాయి. దరఖాస్తులు వచ్చినటువంటి వాటిని పరిష్కరించండి. మీరు దేనికి ఇప్పుడు ఈ మండలాలని ఈ జిల్లాలని మార్చడం,
అటు ఇటు ఇటు దాటి చేయాల్సిన అవసరం అంత పెద్దగా సరే చేయొచ్చాము, కానీ అది పెద్ద సమస్య ఏం కాదు కదా. అది ఇప్పటికిప్పుడు దానివల్ల అయ్యేది ఏం లేదు కదా. ఇప్పుడు ఇలా పేరు మారవగానే లేకపోతే అల్ల ఉన్నటువంటి జనాభాను ఇళ్ళకి తీసుకొచ్చి ఈ ఇళ్ళలో ఉన్నటువంటి జనాభాను అల్లకి తీసుకొచ్చి దీనివల్ల పెద్దగా తెలంగాణ సమాజానికి ఒరిగింది ఏమి లేదు. దానివల్ల వచ్చేటువంటి ఆదాయం ఏమి లేదు, ఇంకా ఖర్చు తప్పించి. దానిపైన ఆలోచన చేయకుండా ఇది అంతేంది, ఇది ఆయనంటే ఇష్టం వచ్చినట్లు విభజించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. వాటిని హేతుబద్ధీకరణ చేయాల్సిందే ప్రజల నుంచి విజ్ఞప్తులు భారీగా వస్తూ ఉన్నాయట. మరి ఏ పార్టీ భారీగా వస్తూ ఉన్నాయి, ఎవరెవరు చేసినా మరి అవి కూడా బయట పెట్టాలి. ఈ డిమాండ్లపై అధ్యయనం చేసేందుకు త్వరలో హైకోర్టు లేదా సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో కమిషన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ కమిషన్ రాష్ట్రమంతా పర్యటించి జిల్లాలు మండలాల హేతుబద్ధీకరణ విషయంలో ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తుందని, సలహాలు సూచనలు తీసుకుంటుందని చెప్పారు. 6 నెలల్లో కమిషన్ నివేదిక ఇచ్చాక దానిపై బడ్జెట్ సమావేశాల్లోనూ అన్ని రాజకీయ పార్టీలతో కులంకుశంగా చర్చించి విధి విధానాలు ఖరారు చేస్తామన్నారు. సోమవారం సచివాలయంలో తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం టీజేఓ 2026 డైరీని ముఖ్యమంత్రి ఆవిష్కరించారట. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాలకులు మండలాలు జిల్లాల విభజనలో నచ్చితే నజరానా అన్నట్లుగా వ్యవహరించారని విమర్శించారు. కొన్ని జిల్లాల్లో ఒకే నియోజకవర్గం ఉంటే మరికొన్ని జిల్లాల్లో ఎక్కువ నియోజకవర్గాలు ఉన్నాయని తెలిపారు. కమిషన్ ద్వారా మండలాలు జిల్లాలు రెవెన్యూ డివిజన్లలో ప్రస్తుతం ఉన్న లోపాలను సరిదిద్దుతామన్నారు. మండలాలు జిల్లాలను పెంచడం తగ్గించడం చేయబోమని స్పష్టం చేశారు. కొన్ని చోట్ల ఎక్కువ జనాభా మరికొన్ని చోట్ల తక్కువ జనాభా ఉందని, ఇలాంటి వాటిని సరిచేస్తామని ప్రకటన. మీరు పేరు మారుస్తారు, అవతల పడతారు, కథ అయిపోతుంది. ఇక దాని తర్వాత ఇక వాడు ఉంటాడు కదా, సామాన్యులు ఉంటారు కదా, ఇక వాడు మీ సేవ చుట్టూ తిరగాలి. మరి ఆధార్ కార్డులో కూడా ఇప్పుడు జిల్లా పేరు మార్చుకోవాలి, మళ్ళీ అన్ని మార్చుకోవాలి. అప్పుడేమో వరంగల్ అర్బన్ వరంగల్ రూరల్, ఫస్ట్ వరంగల్ అర్బన్ వరంగల్ రూరల్ పెట్టిండు. చలో వరంగల్ ఆర్ అని ఇట్లా వచ్చేది, దాని తర్వాత వరంగల్గా మారిపోయింది, దాని తర్వాత హన్మకొండకు పోయింది. ఇది గందరగోళమైనటువంటి పరిస్థితి కదా. కేవలం పేరు మార్చుకుని అవతల పడితే తర్వాత ఇబ్బంది పడేది ప్రజలే. రేషన్ కార్డులో పేరు మార్చుకోవాలి, మళ్ళీ దాన్ని ఎడిటింగ్ ఆప్షన్కి పోయి మళ్ళీ మీ సేవ చుట్టూ 10 సార్లు తిరిగితే కానీ ఆ పేరు మారదు. సో ఇట్లా ఉన్నటువంటి లోపాలను గుర్తించేందుకు ఒక కమిషన్ ఏర్పాటు చేసి వీటిపైన ఉంటుంది అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. రాజకీయ నిర్ణయాలతో అన్యాయం జరుగుతుందని, ఒక నగరం కలిసి ఉన్న వరంగల్ను 2 జిల్లాలు చేశారని, దానిని కలపాలంటూ ప్రజల నుంచి డిమాండ్ ఉందని సీఎం తెలిపారు. ఈ తరహా అభ్యంతరాలన్నిటిపై కమిషన్ అధ్యయనం చేస్తుందన్నారు. రాజకీయ నిర్ణయాలు తీసుకుంటే మరోసారి అన్యాయం జరుగుతుందనే జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, సైబరాబాద్ పేర్లను తమ ప్రభుత్వం పెట్టలేదని, ఇవన్నీ గతంలో ఉన్న పేర్లేలని గుర్తు చేశారు. సికింద్రాబాద్ పేరును తొలగించామంటూ కొందరు విమర్శిస్తున్నారని, తాము ఎక్కడ తొలగించలేదని స్పష్టం చేశారు. గతంలో ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగనే ఉందన్నారు. ఒక రాచకొండ పేరును మాత్రమే దొరల చిహ్నంగా ఉంటుందనే ఉద్దేశంతో మార్చి కొత్తగా నిర్మించనున్న ఫ్యూచర్ సిటీలో కొంత భాగాన్ని కలిపామని చెప్పారు. మండలాల్లో జనాభా సమానంగా ఉండేలా చూడడంతో పాటు జిల్లాల జనాభాలో సమతుల్యత ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాల పేర్లను మారుస్తున్నామనే అపోహలను నమ్మొద్దన్నారు. ఉద్యోగులు మంచి సచివాలయం నిర్మించుకొని మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండాలని, ప్రజలకు మంచి పాలన అందిద్దామని పిలుపునిచ్చారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎప్పుడూ సహకరిస్తుందని చెప్పడం జరిగింది. అలాగే సమస్యలు పరిష్కరించే బాధ్యత నాది, మీరు ప్రభుత్వంతో కుమ్మక్కయ్యారని కొందరు అంటున్నారు. మనమందరం కుటుంబ సభ్యులం, కుటుంబంలో కుమ్మక్కులు ఉంటాయి. నిర్ణయాలు తీసుకుంటే అమలు చేసేది ఉద్యోగులే. సరిపోని వారు, అసూయ పడేవారు, కడుపులో విషం ఉండేవారు, కళ్ళలో ద్వేషం నింపుకొని మన వైపు చూసేవారు ఎప్పుడు ఉంటారు. శుక్రాచార్యుడు ఫామ్ హౌస్లో కూర్చొని మారుచుడి లాంటి వాళ్ళను సభకు పంపుతున్నారని, రాక్షసులు దేవతలు యజ్ఞాలను భగ్నం చేయడానికి ప్రయత్నం చేశారు. నాటి దేవతల కాలం నుంచి నేటి ప్రజాస్వామ్యం వరకు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. వాళ్ళ మాటలను అర్థం చేసుకుని సమస్ఫూర్తితో ముందుకు వెళదాం. మీ సమస్యలను పరిష్కరించే బాధ్యత నాది అని ఉద్యోగులను ఉద్దేశించి సీఎం అన్నారు. ఉద్యోగుల పదవి విరమణ వయసు 58 ఏళ్ల నుంచి 61 ఏళ్లకు పెంచడం వల్ల పదవి విరమణ చేసే ఉద్యోగులు పెరిగారని తెలిపారు. గత ప్రభుత్వం 11,000 కోట్ల భారాన్ని పెట్టిందని పేర్కొన్నారు. కాంట్రాక్టర్ల బిల్లులు, ప్రభుత్వానికి సరఫరా చేసిన వారి బిల్లులు 42,000 కోట్లు బకాయిలు ఉన్నాయని చెప్పారు. ఇక సింగరేణి బొగ్గు కొనుగోలు చేసి రైతులకు విద్యుత్ ఉచితంగా ఇచ్చి కార్పొరేషన్లకు దాదాపు 1,11 కోట్ల బకాయిలు పెట్టారని వెల్లడించారు. అప్పులు తప్పులను తాము చట్టసభల్లో చర్చకు పెట్టామని, బకాయిలన్నీ లెక్కగట్టి ప్రభుత్వంపై 8,10,000 కోట్ల అప్పుల భారం ఉన్నట్లు తేల్చామని వివరించారు. మరి ఇది 8 లక్షల కోట్ల అప్పు అంటేనేమో మరి అక్కడ ఉన్నటువంటి కేంద్రం కాగ్ నివేదిక ఏమో 3.5 లక్షలు 4 లక్షల కోట్లని వాళ్ళు చెప్పింది.
నెలకు 18,000 కోట్ల ఆదాయమే. జీతాలు, పెన్షన్లు, అప్పులకు అసలు వడ్డీ చెల్లింపులు, సంక్షేమ పథకాలు అన్ని లెక్కలు వేస్తే నెలకు 30,000 కోట్ల అవసరం ఉన్నట్లు తేలిందని సీఎం అన్నారు. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం మాత్రం 18,000 కోట్లేనని, దీన్ని సర్దుబాటు చేసే క్రమంలో ఉద్యోగుల బకాయిలు సకాలంలో చెల్లించలేకపోయామని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని నడిపేది 200 మంది ప్రజాప్రతినిధులు కాదని 10.5 లక్షల మంది ఉద్యోగులు కూడా అని స్పష్టం చేశారు. మారింది ముఖ్యమంత్రి, 15 మంది మంత్రులేనని, మిగిలిన వారు పాతవారేనని గుర్తు చేశారు. ప్రభుత్వ పథకాలను పేదలకు చేర్చేది ఉద్యోగులేనని కొనియాడారు. సోదరుడిగా మీ దగ్గరికి వచ్చా, సమస్యలు, అప్పులు బాధ్యతగా నెరవేర్చడానికి పనిచేస్తున్నా. గతంలో జీతాలు ఎప్పుడు ఇచ్చారు, ఎప్పుడు ఏ తారీఖు ఇస్తున్నామో, ఇప్పుడు ఏ తారీఖు ఇస్తున్నామో బేరీజు వేసుకోవాలని సీఎం అన్నారు. డైరీ ఆవిష్కరణని ఉద్యోగులు భావించినా కుటుంబ పెద్దగా తీపి కబురు చెప్పాలన్న ఉద్దేశంతో డిఏపై సంతకం పెట్టి వచ్చానన్నారు. ఒక డిఏ వల్ల ప్రభుత్వంపై నెలకు 227 కోట్ల భారం పడుతుందని ఆయనే తెలపడం జరిగింది. సో మొత్తానికి ఉద్యోగులను కొంత ఏమన్నా అసంతృప్తిగా ఉంటే వాళ్ళని ఒక బుజ్జగించేటువంటి ప్రయత్నం ఒకటైతే, ఇక రెండోదేమో ఈ జిల్లాలకు సంబంధించినటువంటి అంశం, పునర్వ్యవస్థీకరణ సంబంధించినటువంటి అంశం, దానిపైన కూడా కమిషన్ను ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఎవరు కూడా అన్యాయం జరగదు, అపోహలు అవసరం లేదు, అన్ని రాజకీయ పార్టీలతోటి చర్చించిన తర్వాతే మేము నిర్ణయం తీసుకుంటాం. ఇది 6 నెలల తర్వాత ఇప్పుడు రిటైర్డ్ జడ్జితో వేసేటువంటి కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత, అంటే 6 నెలల తర్వాత వస్తుందట. 6 నెలల తర్వాత దీనిపైన మళ్ళీ మాట్లాడదాం అన్నటువంటి విషయం ఆయనే చెప్పడం జరిగింది. ఇగో